నమస్తే, వెల్కమ్ టు డియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటుంటారు. వాస్తవానికి గతంలో బుడ్డోడు అంటే జూనియర్ ఎన్టీఆర్ కోపం వచ్చేది. కానీ ఇద్దరు అంటే అటు బాలీవుడ్ లో చూసుకున్నా ఇటు టాలీవుడ్ లో చూసుకున్నా ఇద్దరు బుడ్డోళ్ళు అనాలా లేదా పొట్టోళ్ళు అనాలా లేదా గట్టోళ్ళు అనాలా తెలియదు, కానీ వీరిద్దరి మధ్యన వార్ కింద చూడాల్సి వస్తుంది. ఇప్పుడు దాదా ఫాల్కే సంబంధించినటువంటి ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ వివాదం ఏంటి, ఈ వార్ కి ముగింపు ఉంటుందా లేదా వార్ ఇంకా పెద్ద ప్రపంచవ్యాప్తంగా వార్ గా మారబోతుందా అంటే ఏం చెప్తారు? వార్ వన్ సైడ్ కాదు, టూ సైడ్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఓ పక్క నుంచి ఇటు పక్క నుంచి వార్ ఉంది. ఈయన వార్ సినిమా కాదు, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కాదు, ఇది 2 సైడ్స్ వారు. ఎలా అంటే రాజమౌళి గారు వాళ్ళ వారసుడు కార్తికేయ, వరుణ్ గుప్తా ఇద్దరు కలిపి ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. అది దుండిరాజ్ గోవింద్ ఫాల్కే జీవితాన్ని చెర మీద పెడదాం అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ అమీర్ ఖాన్ కూడా వచ్చింది ఇదే ఆలోచన. వీళ్ళిద్దరికి ఒకేసారి ఆలోచన రావడం గొప్ప విషయం. ఇది చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఈ వారు ఇవాళది కాదు. అప్పుడు ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు కూడా అల్లు సీతారామరాజు పాత్ర చేయాలనే విషయంలో, ఎందుకంటే ఆయన చిరకాల కోరిక రామారావు గారికి, నేను ఆ పాత్ర పోషించాలనే చిరకాల కోరిక ఉంది. ఈయన కృష్ణ గారికి కూడా ఉంది. అసాధ్య సినిమాలో చిన్న పాత్ర వేసి అది క్లిక్ అవడంతో ఇది నేను చేద్దాం అనుకుని ఆయన ఈ స్క్రిప్ట్ వీళ్ళు ప్రిపేర్ చేశారు. అసలు ఎన్టీ రామారావు గారిది వాళ్ళు పట్టాలెక్కలేదు, ఈయన పట్టాలెక్కించి పద్మనాభ మేనన్ మీద చేసాడు. అది పెద్ద సూపర్ హిట్ అయిపోయింది. అంటే అప్పుడు ఒకేసారి ప్యారలల్గా రాలేదు. ఒకసారి ఆలోచన వచ్చింది, వీళ్ళు ఆగిపోయారు, ఆయన చేసి చూపించాడు. అది ఆ వారు అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు వారు ఏంటంటే ఒక రోజు తేడా 2 రోజులు తేడాతోనే బయటకు వచ్చినాయి వార్తలు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ప్రకటించారో, మన లండన్ వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏదో ఆలోచన ఉన్నట్టు అది ప్రకటించారు. దాంతో వెంటనే అలర్ట్ అయిపోయాడు అమెరికాను. మేము చేద్దాం అనుకుంటున్నాం సినిమా ఇది అని చెప్పి వాళ్ళు నితిన్ కక్కర్, నోట్బుక్ చేసిన డైరెక్టర్ ఉంటాడు నితిన్ కక్కర్ డైరెక్షన్లో మేము చేయబోతున్నాం ఇదంటూ ఆయన ప్రకటించాడు. షూటింగ్ కూడా అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుంది అంటూ అమెరికాను ప్రకటించాడు. దాంతో ఇప్పుడు ఇద్దరు చేస్తే చూస్తారా లేదా అదే విషయం. అది అంటే గతంలో ఇలాంటి బయోపిక్లు ఎవరైనా ఇద్దరు స్టార్స్ తీసినటువంటి ఒక సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ అట్లా రిలీజ్ అయితే 2 హిట్ అయిన సందర్భాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఒకటే హిట్ అయిన సందర్భం ఉందంటే ఏం చెప్తారు? అంటే బయోపిక్ విషయంలో సాధారణంగా రేర్ అండి. అసలు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే జీవితాన్ని అంటే దాదాసాహెబ్ ఫాల్కే అంటారు. మనకి అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అవార్డు. అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది, దిలీప్ కుమార్ గారికి వచ్చింది. చాలా ప్రతిష్టాత్మక అవార్డు అయిన సినిమా రంగానికి ఆయన రాజా హరిశ్చంద్ర చిన్న పేరుతో చేయటం కానీ అప్పట్లో ఆ పాత్ర ఆయనే పోషించాడు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకి వీలుగానే మనకి ఆ పురస్కారం ఉంది. కానీ ఆయన జీవితాన్ని సినిమాగా చేద్దాం ఆలోచన ఇప్పటికీ ఎవరికి రాలా. వచ్చిన ఆలోచన ఏమో ఒకేసారి వచ్చింది. ఎప్పుడో చేయాల్సిన సినిమాని ఇప్పుడు చేయటం అనేది ఒక ఇదైతే ఎట్లా చేస్తున్నారు. కానీ ఇద్దరు చేస్తే ఎట్లా, ఇద్దరు చేస్తే జనం చూస్తారా? కంపారిజన్ మొదలవుద్ది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒక హిందీ సినిమా రీమేక్ చేస్తే అదే కథను తీసుకుని చేస్తే 2 హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకే కథని ప్యాన్ ఇండియాగా చేస్తే ఎట్లా? అది కొంత ఇబ్బందికరమైన అంశమే. నాకు తెలిసి అట్లాంటి సందర్భాలు ఇప్పుడు రాలేదు కూడా. మరి ఒకవేళ వస్తే ఏమవుతుందనేది ఈసారి చెప్తారు, జనాలు తీర్పు చెప్తారు. సాధారణంగా డాక్యుమెంటరీలు అనేది మనం చూస్తుంటాం. అది ఒక సంస్థ కావచ్చు, లేదా 2 సంస్థలు, అట్లాంటి చాలా వరకు మనం చూస్తుంటాం. ప్రతి ఒక్క ప్రముఖుల డాక్యుమెంటరీలు తీస్తాం. కానీ ఇది పాన్ ఇండియా స్థాయిలో వచ్చే భారీ బడ్జెట్ మూవీస్ కింద చెప్పుకోవాలి. సో అది అందుకే ఇంత పెద్ద చర్చ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. పైగా ఇటు పక్క ఇద్దరు తక్కువలేం కాదు. ఇలాంటి పాత్ర వస్తే అవలేలుగా పోషించగలిగే సత్తా అమెరికానికే ఉంది, ఆయన పొట్టోడే. ఇటు పక్క ఈ పాత్ర వస్తే సత్తా జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, ఈయన పొట్టోడే. ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఆయన ఒక కథగా చెప్పాలి సీనియర్, ఆయన సీనియర్తో ఈ జూనియర్ పోటీ పట్టడం అనేది ఎంతవరకు సమంజసం? వీళ్ళిద్దరు ఎవరో ఒకరు తగ్గడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. పైగా రాజమౌళి గారు ఇక్కడ ఇటు పక్క తెర వెనుక పాత్రధారి, సమర్పణ ఆయన పేరుతో ఉంది. మరి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు చేయటం, ఈ సినిమాని మేడ్ ఇన్ ఇండియా అని పేరుతో వీళ్ళు చేయటం, వాళ్ళు ఇంకేమనుకోలేదు కానీ ఫాల్కే జీవితాన్ని మేము చేస్తున్నాం, ఫాల్కే పాత్రని అమెరికాని పోషిస్తారంటూ హడావుడిగా వాళ్ళు చేశారు. అంటే వీళ్ళు డ్రాప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము అక్టోబర్లో స్టార్ట్ చేసేస్తున్నాం అంటూ వాళ్ళు ఇచ్చేసారు డేటు. ఒకరు ఏమన్నా డ్రాప్ అవుతారా? ఇప్పుడు ఈ 2 వార్తలు కలిపేసరికి ఎవరో ఒకళ్ళు తగ్గడానికి ఉంటుంది. తగ్గేదిలే అంటే తీర్పు జనాలు చెప్పాలి. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఒక పోస్టర్ కూడా, అంటే ఒక ఫస్ట్ లుక్ కూడా మనకు వచ్చేసింది. దాదాపు వాళ్ళకి సంబంధించిన ఆయన చాలా సీరియస్ గా అర్థాలు పెట్టుకొని చూస్తున్నటువంటి ఒక పిక్ అయితే వచ్చేసింది. సో ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పి అనుకోవచ్చా కార్తికేయ టీం అని? అంటే ముందుంటారో రిలీజ్లు వెనకబడతారో తెలియదు. ఎవరు ఫాస్ట్గా చేసి ముందు రిలీజ్ చేస్తే వాళ్ళే విన్నర్ అవుతారు. ఇక్కడ రాజమౌళి గారి తాలూకు సినిమాలు అంటే రాజమౌళి డైరెక్షన్లో లీడ్ అవుతూ ఉండేవో కానీ
మరి వాళ్ళ అబ్బాయి ఫాస్ట్గా చేయించవచ్చు. నితిన్ కక్క డైరెక్షన్లో నోట్బుక్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ డైరెక్టర్ దీని మీద టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ తక్కువ డైరెక్టర్ ఏం కాదు. రాజ్కుమార్ హిరానీ అంటే మరి 3 Idiots కానీ పీకే సినిమా కానీ ఇలా చూసుకుంటే ఆయన చాలా హిట్లు ఉన్నాయి ఆయనకి. ఈ మధ్యన వచ్చిన డంకీ బాల్తో కొట్టింది కానీ జనరల్గా అయితే రాజ్కుమార్ హిరానీ ప్రతి సినిమా హిట్ అది. అక్కడ రాజమౌళి లాంటి వ్యక్తి ఆయన మనకి బాలీవుడ్ చూసుకుంటే. అలాంటిది మరి ఇద్దరి మధ్యలో పోటీ అంటే ఈ సినిమాకి ఒకే పాత్రను తీసుకుని ఇద్దరు చేయటం అంటే ఇది కాస్త ఎవరో ఒకటి తగ్గడం బెటర్ నా ఉద్దేశం అయితే. అంటే సాధారణంగా ఇలాంటి డబల్ స్టోరీస్ రావడం వల్ల 2 ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి కలెక్షన్స్, వీటి మీద పడేటువంటి ఒక ఇబ్బందులు ఒకటైతే, రెండోది ఇద్దరు వేరువేరుగా తీసుకుంటున్నటువంటి ఒకే వ్యక్తి స్టోరీని ఒకళ్ళు ఒక రకంగా చూపించవచ్చు, ఇంకొకరు ఇంకొక రకంగా చూపించవచ్చు. కానీ మధ్యలో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చరిత్ర వక్రీకరణ జరిగినట్టు అవుద్ది. లేదా ఫాల్కే జీవితంలో ఒక కోణాన్ని వరకు వీళ్ళు ఆవిష్కరించి సీక్వెల్స్ వచ్చినాయి కదా ఈ మధ్యన, సీక్వెల్ తరహాలో అక్కడి నుంచి ఇంకోటి తీసుకోవడం బెటర్. ఫాల్కే సినిమా రంగంలోకి ఫాల్కే ఎలా ఎంటర్ అయ్యాడు, అసలు అతనికి సినిమాల మీద ఎలా వ్యామోహం వచ్చింది, ఆ రాజా హరిచంద్ర వరకు లేకపోతే ఒక చోట వరకు తీసుకుని అక్కడ ఆపేసుకుంటే ఆ తర్వాత కంటిన్యూషన్ ఇంకొక వీళ్ళు చేసుకుంటే అదే కథనే జనాలు ఇంకొక ఊహించుకుంటారు. అట్లా కాకుండా ప్యారలల్గా ఒకే స్టోరీని తీసుకుని మళ్ళీ చరిత్రను వక్రీకరించినట్టు అవుద్ది. వీళ్ళు వేరుగా చూపించి వాళ్ళు వేరుగా చూపిస్తే ఏది వాస్తవం అనుకోవాలి, ఎక్కడ దగ్గరగా ఉందనుకోవాలి, ఆ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ప్రేక్షకులు వస్తుంది. అయితే ఖచ్చితంగా దాదా ఫాల్కేకి సంబంధించి కొన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్క డైరెక్టర్ ఒక రకంగా, ఒక డైరెక్టర్ ఇంకో రకంగా చూపించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ రెండిట్లో కూడా కంప్లీట్ గా ఆడియన్స్ మిస్గైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనుకుంటా. ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు అల్లు సీతారామ సినిమాని ఎన్టీ రామారావు గారు ముందే చేయిస్తుంటే ఎన్టీ రామారావు గారికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు కృష్ణ గారికి వచ్చి ఉండేవి కాదు. ఆయన చేయకపోవటం, ఈయన ఫాస్ట్గా చేసేయటం ప్లస్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఎన్టీ రామారావు గారు చేసినా దానికి అంత క్రేజ్ ఉండదు. ఎప్పుడైనా వస్తుంది ఆ ప్రాబ్లం. కాబట్టి ఆయన ఏంటంటే సినిమాల్లో జస్ట్ మన మేజర్ చంద్రకాంత్ వాటిలో ఈ రకరకాల గెటప్లు అన్నీ తీసుకుని ఆయన ఎన్టీ రామారావు గారు ఆ పాత్రలో చేయని పాత్రలు ఏమైనా ఉంటే ఆ కోరిక తీర్చుకున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీశారు, అదే చరిత్ర ఇంకొకటి తీస్తే ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకి మీరు అన్నారు ఒకట్లాంటి ఒక స్టోరీ ఇద్దరు చేస్తే ఎలా ఉంటుందని. కరుణామయుడు సినిమా మాకు తెలుసు, వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కరుణామయుడు సినిమా ఎంత పెద్ద హిట్ విజయ్ చంద్ర గారు చేసినా తెలుసు. విజయ్ చంద్ర గారు అంటే ఎవరు తెలియదు. కరుణామయుడు విజయ్ చంద్ర అంటే ఇంటి పేరుగా మారిపోయింది అది. మరి అలాంటిది శాంతి సందేశం పేరు కృష్ణ గారు తీశారు. త్రిపుర అదే అల్లు సీతారామరావు రాసిన మహారథి గారిని రైటర్గా పెట్టుకుని శాంతి సందేశం అని సినిమా తీస్తే ఎవరు చూడాల. మరి ఎప్పుడైనా సరే ముందు వచ్చిన వాడే ఇది కదా, ఒకే తరహా కథాంశం తీసుకుంటే మీరు అన్నట్టుగా యేసుక్రీస్తు జీవితాన్ని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి చరిత్రను కూడా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు. అది పౌరాణికలు కాబట్టి ఎన్నైనా వస్తాయి అలాంటివి. అవును, సాయిబాబా చరిత్ర కూడా అదే యేసుక్రీస్తు పాత్ర వహించినటువంటి ఒక మీరు అన్నట్టుగా ఆయనే తీశారు. అదే అలా చేశారు ఆయన. ఇప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆయన చేసుకుంటూ వచ్చారు, విజయ్ చంద్ర గారు చేశారు. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్ట్ ఎప్పుడైనా వస్తే అది బెస్ట్గా మిగిలిపోతుందండి. అదే జరుగుద్ది. రేపొద్దున వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా ఎవరు ముందు వస్తే వాళ్ళు హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం సార్, మొత్తానికి బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి ఒక పొట్టోడు గ్రేటా లేదంటే టాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి బుడ్డోడు గ్రేటా అనేది చూద్దాం. మరి నమస్తే.